నమస్కారం రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా రాఖీ ఛానల్ ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. టపాసులు కాల్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా. రాఖీ మీడియా ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాఖీ మీడియా ఎండీ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. నర్సరావుపేట ప్రజలకు, కూటమి నేతలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు. నర్సరావుపేట స్టేడియంలో మొదలైన టపాసుల అమ్మకాలు. 27 షాపులకు అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి. రైతులకు పోలీసు వారి హెచ్చరిక. దమ్ము ట్రాక్టర్లు రోడ్లపై తిరగరాదు. నగరేకల్లు ఎస్ఐ సతీష్. పండుగలు వస్తున్నాయి, ట్రాఫిక్ పెరుగుతుంది, సిగ్నల్స్ పట్టించుకోండి సార్. స్థానికుల వేడుకోలు. దీపావళి పండుగను పల్నాడు జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య సంతోషాల నడుమ అంగరంగ వైభవంగా జరుపుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పిలుపునిచ్చారు. చిన్నపిల్లలు, పెద్దలకు బాణసంచ కాల్చే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పర్యావరణ కాలుష్యరహిత, ప్రజాహిత, ప్రజలకు ఇబ్బందులు లేని పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరికీ, ఉద్యోగులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ మీడియా ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, పుర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాఖీ మీడియా ఎండీ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. ప్రజలందరికీ నమస్కారం. సత్యభామాదేవి ఈరోజు నరకాసురుని వధించినటువంటి రోజు. అతను అయితే వరాలు పొంది తద్వారా వచ్చినటువంటి శక్తుల ద్వారా ఆ రోజు ప్రజలందరినీ హింసిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడి సమేతంగా వచ్చినటువంటి సత్యభామాదేవి నరకాసురుణ్ణి వధించిందని చెప్పేసి మనకి చరిత్ర. ఆ రోజు నరకాసురుణ్ణి వధించటం ద్వారా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు కలిగించడం జరిగిందనేది చరిత్ర. ఇవాళ మనం కూడా చూస్తూ ఉన్నాం. కొంతమంది రాజకీయ నాయకులు వికృత చేష్టలతో చెడుని ప్రోత్సహించడం, కులాల మధ్యలో గొడవలు పెట్టడం, మతాల మధ్యలో గొడవలు పెట్టడం, అలాగనే రాష్ట్రంలో, దేశంలో శాంతికి విఘాతాలు కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఏ రకంగా అయితే నరకాసుర వధ జరిగి మనందరం కూడా దానికి శుభసూచకంగా దీపావళిని జరుపుకుంటూ ఉన్నాము. అలాగనే రాబోయే రోజుల్లో ఈ దేశం ఆర్థికంగా ప్రపంచంలోనే 3వ స్థాయికి ఎదగాలన్నా, ప్రపంచంలోనే ఉన్నటువంటి దేశాల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి రావాలన్నా చెడును ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ప్రజలంతా కూడా బుద్ధి చెప్పాలి. అలాగనే అమరావతి ద్వారా క్యాపిటల్ నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలి. నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, ఏవైతే ప్రతిపక్ష పార్టీలు చెడుని ప్రోత్సహిస్తూ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మరొక్కసారి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నం అవుతూ ఉంది. జాగరూకతతో ప్రజలంతా కూడా మంచిని ప్రోత్సహించాలి. ఇటువంటి చెడుని ప్రోత్సహించే నాయకులని ఖండించాలి. ఏదైతే ఆ రోజు సత్యభామాదేవి నరకాసురుని వధించి ప్రజలందరికీ సుఖ సంతోషాలు పంచారో, ఈ దీపావళి నుంచి ప్రతి ఇంట్లో అన్ని కులాలు, మతాల వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో, సోదర భావంతో ప్రజలంతా కూడా సుఖంగా ఉండాలి. తద్వారా ఈ రాష్ట్రం, భారతదేశం అడుగులు ముందుకెళ్ళాలి. ప్రపంచంలోనే 3వ ఆర్థిక శక్తిగా ఎదగటానికి మనం అంతా కూడా తోడ్పాటును అందించాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. నర్సరావుపేట ప్రజలకు, కూటమి నేతలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నర్సరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు. నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలకు, ఉమ్మడి కూటమి నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా మరి దీపావళి శుభాకాంక్షలు. ఏదైతే ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంది. మరి అందువల్ల దీపావళి పండుగ సందర్భంగా అన్ని కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరియాలని చెప్పి తెలియజేస్తూ
మరొకసారి నర్సాపేట నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్న మీ నర్సాపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. నర్సాపేటలో గత కొంతకాలంగా ఒకే చోట దీపావళి మందులు అమ్మేలా అధికారులు ఏర్పాటు చేయటమైందని స్టేడియంలో ప్రభుత్వ రూల్స్ ప్రకారం 27 షాపులు పెట్టిన వ్యాపారస్తులు నిన్న వర్షం కురవటంతో దిగాలు పడిన షాప్ యజమానులు, ఈరోజు ఎండ కాయటంతో ఊపిరి పీల్చుకున్న షాప్ యజమానులు వ్యాపారం బాగానే ఉందని హోల్సేల్ రేట్లకే అమ్ముతున్నామన్న టపాసుల యజమానులు. మా ఈ కొడల సూపర్సారావు గారి స్టేడియంలో మేము 27 స్టాల్స్ పెట్టుకున్నామండి. ఈ సంవత్సరం మేము మొదటిసారి పెట్టుకోవటం. నిన్న వర్షం పడిద్ది ఏమోనని కొంచెం భయాందోళన చెందామండి వ్యాపారస్తులు. కానీ దేవుడి దయ వల్ల వర్షం అయితే కురవలేదండి. వ్యాపారం సవ్యంగానే సాగుతుందండి, ఇబ్బంది లేకుండా. రేట్లు కూడా నార్మల్గానే ఉన్నాయండి. ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేట్టుగానే మేము వ్యాపారం చేసుకున్నామండి. కోడెల ప్రసాద్ గారు స్టేడియంలో గత 9 సంవత్సరాల నుంచి షాప్ పెట్టుకుంటున్నాము. నిన్న అనుకూలంగా వర్షం పడింది, అనుకూలంగా లేదు. ఇవాళ ఏదో వర్షం లేదు, ఎండ వస్తుంది. మేము ఏదో బేరం ఉంటుందని ఆశించుకుంటున్నాము. తక్కువ రేటుకు హోల్సేల్ రేటుకి ఇస్తున్నాము. మా షాపుకి రండి. దీపావళి శుభాకాంక్షలు ప్రజలకి. కోడల శివప్రసాద్ గారి స్టేడియంలో 27 స్టాప్లు పెట్టారు. నిన్న కొద్దిగా లైట్గా వర్షం కురవడం వల్ల బేరాలు ఏమి లేవు. ఇవాళ దేవుడి దయ వల్ల చల్లగా చూస్తుంది దేవుడు. దీపావళి మందులు బాగా ఇదవుతున్నాయి, బాగా ఎండగాసి బేరం బాగా సాగుతుంది. రేట్లు పర్వాలేదండి, హోల్సేల్ రేట్లకి ఇస్తున్నాం. ఫైర్ సిబ్బంది మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలతో సమన్వయంతో అన్ని సేఫ్ మెజర్మెంట్స్ తీసుకున్నామని, సిబ్బందితో పాటు అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. ఈరోజు దీపావళి సందర్భంగా మరి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మరి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ అయ్యి ఇక్కడ ఒకేసాట దీపావళి స్టాల్స్ పెట్టాలి. టెంపరవరీ స్టాల్స్ విడివిడిగా ఎక్కడ పెడితే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా మనం అందుబాటులో ఉన్నాము. కాబట్టి ఈ స్టేడియం ఎన్నుకొని ఈ స్టేడియం దగ్గర దీపావళి స్టాల్స్ పెట్టారు. ఇక్కడ నిన్నటి నుంచి అమ్ముతున్నారు. నిన్నటి నుంచి మా బండి కూడా, వెహికల్ కూడా ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా ఫైర్ జరిగితే అక్కడి నుంచి వచ్చే కంటే కూడా ఎమర్జెన్సీగా ఎమ్మటే పుట్టప్ అయితే ఫైర్ కూడా తొందరగా ఆరిపోవడానికి, నష్టం కూడా జరగకుండా మేమంతా కూడా ఇక్కడ జాగ్రత్తగా అగ్ని ప్రమాదాలు జరగకుండా చూస్తున్నాము. టౌన్లో కూడా ఏదైనా జరిగినా కూడా మా వెహికల్ కూడా అక్కడ ఉంది. అక్కడ కూడా కొంతమంది మెన్ ఉన్నారు. అంతా కూడా మేము అగ్ని ప్రమాదాలకి నివారించడానికి చాలా రెడీగా ఉన్నాము. అందువల్ల దయచేసి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే మాకు ఎమ్మటే కాల్ చేసి ఎమ్మటే మాకు తెలియపరిస్తే మేము ఎమ్మటే దాన్ని రెస్పాండ్ అయ్యి పూర్తిగా నివారించడానికి మా వంతు సహకారం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను. నర్సాపేట జిల్లా అయిన తర్వాత ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్ కి తగ్గట్లుగా రోడ్లు విస్తరణ జరగలేదు. కూడలి ప్రాంతాల్లో వాహనాలు నడపాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. రోడ్డు విస్తరణలు చేపట్టి రోడ్డుపై అక్రమ నిర్మాణాలు తొలగించాలని, ముఖ్యంగా కూడలిలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ ని క్రమబద్ధీకరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మల్లమ్మ సెంటర్లో అసలే ట్రాఫిక్ ఎక్కువ, అందులోనూ పండుగల సీజన్ కావడంతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. పాలకులు, అధికారులు గమనించి ట్రాఫిక్ సిగ్నల్స్ ని రిపేర్ చేయాలని కోరుతున్నారు. పల్నాడు జిల్లా నకరేకల్లు మండలంలోని అడ్డరోడ్డు అభయాంజనేయ స్వామి గుడి దగ్గర నకరేకల్లు ఎస్ఐ సతీష్ తన సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎవరు కూడా హెల్మెట్ లేకుండా బైకులు నడపరాదని, మద్యం సేవించి వాహనాలను నడపరాదని, మైనర్ బాలులకు 2 వీలర్స్ వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదని తెలిపారు. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబ పరిస్థితి ఏమవుతుందో మనమందరం చూస్తూనే ఉన్నామని తెలియజేశారు. ముఖ్యంగా రైతులకు వ్యవసాయ పనులు చేసే దమ్ము ట్రాక్టర్లు తారు రోడ్ల మీదకి రాకుండా చూసుకోవాలని తెలిపారు. తప్పని పరిస్థితుల్లో రోడ్లపైకి వస్తే దానికి బెల్ట్ వేసుకొని రావాలని తెలియజేశారు. దయచేసి ఎవరు కూడా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయొద్దు. మద్యం సేవించి బండి నడపడం కానీ, మైనర్లకి బండి ఇవ్వడం కానీ పొరపాటును కూడా చేయొద్దు. దానివల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవడం, మనకి ప్రమాదాలు ఎక్కువ జరగడం వల్ల కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం, కుటుంబంలో బ్రెడ్ విన్నర్ ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం అంతా రోడ్డు మీద పడడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ట్రాఫిక్ నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించాల్సిందిగా తెలపడమైనది. మరియు మరీ ముఖ్యంగా నకరేకల్లు మండల ప్రజలు, రైతులు ఎవరైతే ఉన్నారో రైతు సోదరులు అందరూ కూడా ఈ దమ్ము ట్రాక్టర్లు ఉన్నాయి కదండి, ఆ దమ్ము ట్రాక్టర్లని రోడ్డు మీదకి డైరెక్ట్గా తీసుకొని రావద్దు. అవి ఏమన్నా ఉంటే వాటికి కింద చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి తీసేసి వేరే చక్రాలు వేసుకొని రావడమా, లేకపోతే దానికి బెల్ట్ ఉంటుంది, రోడ్డుకి ఎటువంటి హాని జరగకుండా బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్ వేసుకొని రోడ్ల మీదకి రావాల్సిందిగా తెలియపరుస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. టపాసులు కాల్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. రాకీ మీడియా ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాకీ మీడియా ఎండీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. నర్సరావుపేట ప్రజలకు, కూటమి నేతలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు. నర్సరావుపేట స్టేడియంలో మొదలైన టపాసుల అమ్మకాలు, 27 షాపులకు అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి. రైతులకు పోలీసు వారి హెచ్చరిక, దమ్ము ట్రాక్టర్లు రోడ్లపై తిరగరాదు. నగరేకల్లు ఎస్ఐ సతీష్. పండుగలు వస్తున్నాయి, ట్రాఫిక్ పెరుగుతుంది, సిగ్నల్స్ పట్టించుకోండి సార్, స్థానికుల వేడుకోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.